హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇంకా మార్నింగ్ లేసాను, మార్నింగ్ రొటీన్ ఇంకా వేడి నీళ్ళు అయితే తాగుతాను డైలీ. ఇప్పుడైతే వేడి నీళ్ళు తాగలేకపోతున్నాను, ఎందుకంటే జ్ఞానదాంతం అంటారు కదా, సో అదైతే వస్తుంది. అందువల్ల వేడి నీళ్ళు తాగడానికి కూడా నాకు అసలు అవ్వట్లేదు, చాలా కష్టంగా తాగుతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లక్ష్మి లేచి రెడీ అయ్యింది. లక్ష్మిని డ్రాప్ చేయడానికి మేము కూడా రెడీ అయ్యాం. ఇంకా పిల్లలకైతే 3 days హాలిడేస్ అనమాట. ఇంకా హాలిడేస్ చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు హాలిడేస్ అంటే నిజంగా చాలా సంతోషం వచ్చేది. అలాగే ఈరోజు వాతావరణం కూడా సూపర్ అనమాట. వెదర్ వచ్చేసరికి కూల్గా ఉంది, అదేవిధంగా చాలా పెద్ద పెద్ద గాలి అయితే వస్తుంది. ఇంకా లక్ష్మిని డ్రాప్ చేయడానికి నేనైతే వెళ్తున్నాను అనమాట. చిన్నప్పుడు మేమైతే సైకిల్ తొక్కడానికి ₹2కి రూపాయికి అద్దెకి తెచ్చుకొని సైకిల్ తొక్కునే వాళ్ళమండి. ఇప్పుడు పిల్లలకైతే ప్రతి ఒక్కరికి ఒక సైకిల్ అయితే కొనేసేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే చంటి బంటి బేబీ డక్స్ అయితే లేచాయి, ఆకలి అంటున్నాయి. ఇంకా నేనైతే గుడ్లు పెట్టాము చూడడానికి వెళ్తే 4 గుడ్లు అయితే పెట్టాయి అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. యాక్చువల్గా ఇంతకుముందు 12 గుడ్లు పెట్టాయి. పిల్లలు చేస్తాయేమో అని చెప్పి వెయిట్ చేశాను. అందులో ఒక 3 గుడ్లు కుళ్ళిపోయాయి తప్ప పిల్లలు అయితే చేయలేదు. అందుకని ఇంక ఈసారి అయితే డిసైడ్ అయ్యాను, ఒక 4 రోజులు 5 రోజులు చూస్తే 4 గుడ్లే ఉన్నాయి. ఆ 4 గుడ్లను తీసి ఇంక ఉడకబెట్టి పిల్లలకి పెడదాం అని చెప్పి ఇంకా తీసాను అనమాట. గిన్నెలో ఒక ఫుల్ వాటర్ వేసి నేనైతే గుడ్లు మంచిగా కాదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాను. సో గుడ్లు అయితే వాటర్లో తేలితే మంచివి కాదంట. సో కింద స్టేబుల్గా ఉంటే మాత్రం మంచి గుడ్లు అంట. అందుకని చెప్పి నేను టెస్ట్ చేసి ఉడకబెడదామని చెప్పి ఇంకా ఈ విధంగా చేస్తున్నాను. నాకు తెలీదు, చాలామంది చెప్తే ఈ విధంగా టెస్ట్ చేస్తున్నాను. ఇంకా సరేలే బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా తెప్పాలు తీసుకొని వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా ఉడకబెడుతుంటే తలుపు తీసుంటే చాలు, నేనుంటే మాత్రం నా వాయిస్ పసిగట్టి లోపలికి వచ్చి అరుస్తూ ఉంటాయి. ఇంకా వీటిని ఫుడ్ వేద్దామని చెప్పి వెనకత్తల బ్యాక్ సైడ్ అసలు చాలా బాగోలేదండి. అందుకని చెప్పి క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన వెంటనే వీటికైతే ఫుడ్ వేద్దాం. ఓకే, లెట్స్ గో. సో అవుట్డోర్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంక ఇండోర్లో వచ్చేసరికి సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి క్లీన్ చేసేసి ఇంకా పిల్లలైతే బ్రష్ చేశారు. బ్రష్ చేసిన వెంటనే ఆకలేస్తుంది. సో పిల్లలు అవనివ్వండి, మనం అవనివ్వండి, మీరు గమనించారో లేదో, బ్రష్ చేసిన వెంటనే మనకైతే ఆకలేస్తుంది. సో అందుకని చెప్పి వాళ్ళ కోసం నేనైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. సో సండే స్పెషల్ టిఫిన్ ఏదైనా ఉందంటే ఎక్కువగా నేను గోధుమ రవ్వ ఉప్మా ప్రిఫర్ చేస్తాను. ఇడ్లీ అన్నీ అంటే అవి మనతో కాదు, చాలా కష్టం. అవి తోమడం, ఆ గిన్నెలు తోమడం చాలా కష్టం అనమాట. సో ఇంక రవ్వతో ఉప్మా చేసి పిల్లలకి పెడదామని చెప్పి అవి ఉడుకుతుండగా ఈ గ్యాప్లో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, 4 చంటి బంటి బేబీ డక్స్, ఈ 4కి ఫుడ్ అయితే నేను రెడీ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా గరుస్తాయి అంటే అలా గరుస్తాయి అనమాట. సో ఇదైతే నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే చెప్పను, మీరు న్యాచురల్గా వాటి సౌండ్స్ వినండి. అదేవిధంగా అవి ఏ విధంగా క్రేవింగ్స్తో తింటాయో ఫుడ్ని చూసి ఎంజాయ్ చేయండి.
సో ఫైనల్గా ఇంకా పిల్లలకైతే ఉప్మా పెట్టాను, సూపర్గా ఉందన్నారు. ఇంకా వాళ్ళకైతే ఉప్మా మీద అయితే నేను పంచదార అలా లైట్గా జల్లేసి పెడతాను. సో మీరు కూడా ఉప్మా మీద పంచదార వేసుకుని తింటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. చిన్నప్పుడైతే మా అమ్మ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్లో ఏదైనా ఆకలేస్తుందంటే అప్పటికప్పుడు బియ్యం నూకతోటి, పెద్ద బియ్యం నూకతోటి ఉప్మా చేసి దాని మీద అలా పంచదార చల్లేసి ఇచ్చేది. అబ్బా సూపర్ టేస్ట్ అసలు. మీరు ఎప్పుడైనా అలా తిని ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నాటుకోడి గుడ్లు కూడా ఉడికిపోయి ఇంకా అలా ఉప్మా తిని ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత నేను ఒక 2 తిన్నాను. ఇంకా 2 అలాగే మామూలు ఒక ఎగ్ కూడా ఉందన్నమాట. సో అవి కూడా ఇంకా పిల్లలకైతే నేను పెట్టడానికి తీసుకొని వెళ్దాం పదండి. సో మొత్తానికి పండుగడికి ఒక గుడ్డు ఫుల్ అన్నమాట, ఫుల్ ఎగ్. అలాగే పూరిగడికి ఒక ఫుల్ ఎగ్, ఇంకా ఒకటైతే ఉంది అది అందులో చందమామ అయితే స్నూపీకి ఇచ్చాం. ఇంకా ఎగ్ వైట్ వచ్చేసరికి ఇద్దరికి పెట్టాను, తిన్నారు. చాలా సంతోషం. పిల్లల విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నేను ఎంత ప్రోటీన్ అయితే అందించాలనుకుంటానో అంత అందించినా సరే నాకు ఎందుకో ఎక్కడో మైనస్ అవుతుందేమో అనిపిస్తుంది అనమాట. సో పిల్లలకి ఎంత బాగా మనం చిన్నప్పుడు బాగా పెడితే వాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు అంత బాగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారనమాట. సో ఎవరెవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.